ఇరాన్లో బాంబుల మోత ఆగడం లేదు. అయితే ఈ మోత ఇప్పట్లో ఆగదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగానే ప్రకటించారు. ఓసారి ఆయన ఏమన్నారో వినండి. The United States military continues to carry out large-scale combat operations in Iran to eliminate the grave threats posed to America by this terrible terrorist regime. Following our obliteration of Iran's nuclear program in Operation Midnight Hammer a short while ago, we warned Iran not to make any attempt to rebuild at a different location because they were unable to use the ones that we so powerfully blew up. But they ignored those warnings and refused to cease their pursuit of nuclear weapons. In addition, the regime's conventional ballistic missile program was growing rapidly and dramatically, and this posed a very clear, colossal threat to America and our forces stationed overseas. The regime already had missiles capable of hitting Europe and our bases, both local and overseas, and would soon have had missiles capable of reaching our beautiful America. The purpose of this fast-growing missile program was to shield their nuclear weapon development and make it extraordinarily difficult for anyone to stop them from making these highly forbidden by us nuclear weapons. We were the ones that were complaining. We were the ones that wanted it stopped, but everybody was behind us. They just didn't have the courage to say so. An Iranian regime armed with long-range missiles and nuclear weapons would be an intolerable threat to the Middle East, but also to the American people. Our country itself would be under threat, and it was very nearly under threat. I was very proud to have knocked out the Iran nuclear deal by President Barack Hussein Obama. That was a horrible, horrible, dangerous document. They would have had nuclear weapons 3 years ago, and they would have used them. విన్నారుగా, ఇరాన్ విషయంలో మేము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అవి నెరవేరే వరకు మేము వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇప్పటికే ఖతం చేశాయి ఇజ్రాయెల్, అమెరికా కలిసి. అయినా కానీ తగ్గేదేలే అంటూ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ విషయంలో అమెరికా లక్ష్యాలు వేరే ఉన్నాయని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చాలి, దాని స్థానంలో ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నిజానికి ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే అమెరికా అనుకూల ప్రభుత్వం. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో ఇరాన్ ఒక్కటే అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది. ఇక మరోవైపు రష్యా, చైనాలకు అప్తమిత్ర దేశంగా ఉంది. చైనా అయితే ఇరాన్లో ఉత్పత్తి అయ్యే 80% చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతేకాదు, ప్రస్తుతం అన్నింటిలో అమెరికాతో సై అంటే సై అంటూ అగ్రరాజ్య హోదాను ఛాలెంజ్ చేసే దేశం ఏదైనా ఉందంటే అది చైనా మాత్రమే. అందుకే ఇరాన్ను చెక్ పెడితే అటు చైనాకి కూడా ఇండైరెక్ట్ గా చెక్ పెట్టినట్టే. సరే, ఇతర దేశాల గురించి కాసేపు పక్కన పెడితే వెనజులా దేశంలా కాదు ఇరాన్. ఇరాన్ వద్ద ఆయుధ సంపత్తి ఉంది. అనేక మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసినా, ఖమేనీని హతమార్చినా ఇప్పటికే చుక్కలు చూపిస్తుంది ఇరాన్. అందుకే దాడులను ఆపే ఆలోచనలో లేదు అమెరికా. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని ఖాళీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందులో అమెరికాకు ఓ లాభం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాడులు చేస్తున్నది అమెరికానే అయినా ఇరాన్ ఎదురు దాడులకు బలవుతున్నది గల్ఫ్ దేశాలు మాత్రమే. ఇక్కడ అమెరికా వచ్చే నష్టం కూడా పెద్దగా లేదు. అందుకే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పోరాడదాం అనే ఆలోచనలో ఉంది అమెరికా. ప్రస్తుతం ఇరాన్ కు మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఏకైక మిత్రదేశం ఇరాన్.
మిగతా ముఖ్య దేశాలన్నీ అమెరికా చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. ఇరాన్ను కూడా చేజెక్కించుకుంటే మొత్తం మిడిల్ ఈస్ట్ పై అమెరికా జెండా పాతినట్టే. అంతేకాదు ఈ ప్రాంతంలో రష్యాకు ఎలాంటి ఆప్షన్ లేకుండా చేసినట్టు అవుతుంది. ఇక ఇజ్రాయెల్ కు శత్రు దేశం అనేది లేకుండా చేయడం కూడా అమెరికా ఆలోచనగా ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ మాత్రమే. కానీ ఇజ్రాయెల్ కు సవాలు విసిరే సత్తా ఉన్న ఏకైక దేశం ఇరాన్ మాత్రమే. అందుకే ఇరాన్ ను అడ్డు తొలగిస్తే ఇజ్రాయెల్ పేరుతో మొత్తం గల్ఫ్ దేశాలను కంట్రోల్ చేయడం సులువు అవుతుంది. అయితే ఇప్పటికే చమురు ఉత్పత్తి విషయంలో ఓపెక్ దేశాలు ఎంత ఉత్పత్తి చేస్తున్నాయో ఇరాన్ కూడా అదే స్థాయిలో చేస్తుంది. ఇరాన్ చెల్లింపులన్నీ స్థానిక కరెన్సీలోనే తీసుకుంటుంది. ఇది డాలర్ పెత్తనానికి గండి పెట్టే అంశం. అంతేకాదు ఇరాన్తో ఒప్పందాలు చేసుకొని చమురు దిగుమతులు స్థానిక కరెన్సీలో జరిగితే అది డాలర్ పతనానికి ఎసురు పెట్టే అవకాశం ఉంది. అందుకే ఇరాన్లో అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ చెల్లింపులు కూడా డాలర్లో జరిపించడం సక్సెస్ అయితే ఇక డాలర్ పెత్తనానికి తిరుగు ఉండదనేది అమెరికా ఆలోచన. మామూలుగా ఏ దేశమైనా అత్యధిక చెల్లింపులు జరిపేది చమురు సంస్థలకే. ఈ మధ్య బ్రిక్స్ దేశాలు ఆల్టర్నేటివ్ కరెన్సీపై ఫోకస్ చేశాయి. ఇది అమెరికాకు అసలు రుచించడం లేదు. అందుకే ఈ దేశాలను నయానో భయోనో దారికి తెచ్చుకోవాలనేదే అమెరికా ఆలోచన. అందుకే ఈ దేశాలను ఆయువు పట్టు లాంటి చమురును చేజెక్కించుకుంటే మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్ గా తమకు అనుకూలంగా మారుతాయనేది కూడా అమెరికా ఆలోచనగా కనిపిస్తుంది. మరి అమెరికా ఆశలు నెరవేరడం అంత సులువేనా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్కు మిగిలిన దేశాలన్నీ సంతాపాలు ప్రకటించి చేతులు దులుపుకున్నా ఆయుధ సాయం చేస్తున్నది రష్యా. నిజానికి రష్యా సీన్లోకి ఎంట్రీ ఇస్తే క్యాలిక్యులేషన్స్ మొత్తం మారే అవకాశం ఉంది. కానీ అది అయ్యే అవకాశం దాదాపు లేనట్టే. ఎందుకంటే ఎప్పుడైతే రష్యా ఇరాన్కు ఓపెన్ గా సపోర్ట్ చేయడం ప్రారంభిస్తే అక్కడ ఉక్రెయిన్ నుంచి పావులు కదపడం ప్రారంభిస్తుంది అమెరికా. సో అమెరికా లక్ష్యం నెరవేరడం అసాధ్యమైతే కాదు, అలాగని అంత సులువేమీ కూడా కాదు.